హ్యాండ్ గ్లౌజ్లు, సీజర్, స్టాప్ వాచ్, సేఫ్టీ టూల్స్ అన్ని పెట్టుకున్నావా? వచ్చిందే లేటు, మళ్ళీ రొటీన్ క్వశ్చన్స్ ఒకటి. పదండి గురువు గారు. ఓకే, గెట్ ఇన్. నీది పంజాగుట్ట కదా, కన్ఫ్యూజ్ అయ్యి నా టెరిటరీకి వచ్చినట్టున్నా. ఈ ఏరియా నాది కాబట్టి ఆఫర్ కూడా నేనే ఇస్తాను. డీల్? డీల్. బెడ్రూమ్ నాది, కిచెన్ నీది, హాల్ నాది, బాల్కనీ నీది. డీల్? మంచి డీల్ బ్రో. నువ్వు బెడ్రూమ్లో ఉన్న నగలన్నీ తీసుకో, నేను కిచెన్లో ఉన్న ఉల్లిపాయలు, కరివేపాకు తీసుకుంటా. నువ్వు హాల్ కబోర్డ్లో ఉండే క్యాష్ ఇంకా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ తీసుకో, నేను బాల్కనీలో వేలాడుతున్న పాత షెడ్యూలు బనీలు తీసుకుంటా. డీల్ చాలా బాగుంది బ్రో. ఓ సారీ బ్రో. ఇదా ఇదా? ఇది ఇది. నేను అడిగింది నేనే తీసుకోవాలి అని. థ్యాంక్ యూ. జింతా, ఇది కూడా వద్దా? అన్నకి చెప్తా ఉండు. రా బ్రో, 50-50 చేసుకుందాం. ఏమొద్దు, అన్నకి చెప్తా ఉండు. నేను అన్నకి చెప్తా. యూనియన్కి రండి, ఉంటుంది మీకు. తెలిస్తే బెండు తీస్తాడు. గురుగారు, అన్నకి విషయం తెలిసి ఐడి కార్డ్ టర్మినేట్ చేస్తే? రాత్రి 2 గంటలు ఒక పెద్ద ఇంట్లో పని ముగించుకొని కాంపౌండ్ దూకి బయటకు వచ్చేస్తారు. ఇంకా పారిపోవాలంతే. వెనక్కి తిరిగితే పోలీసులు. ఏం చేస్తారు? ఇమీడియట్ గా మీకు కాల్ చేస్తా అన్నా. వీడిని 1 నెల సస్పెండ్ చేసి హోంవర్క్ ఇచ్చి ఇంటికి పంపించండి. అన్నా అన్నా, పోలీసు వాళ్ళ దగ్గర గన్నుందే ఉంచొస్తాను. లేదంటే మన దగ్గరున్న డమ్మి గన్ను వాళ్ళ తలకి పెట్టి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తాను. ఎలా ఉంది? వీడిని పర్మనెంట్ గా సస్పెండ్ చేసి ఫస్ట్ ఇంటికి పంపించండి. మనకే మొగుడయ్యేలా ఉన్నాడు. కిరణ్ కదా? అవును సార్. టీసీ రెడీ ఉంది. పర్టికులర్ గా ఈ బ్యాచ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. బాగా వీక్ గా ఉన్నారు. ఓకే సార్. అది ఆఫీస్ లో ఏదో కంప్లైంట్ వచ్చింది, రండి చూద్దాం. అన్నా, ఈ పోలీసులు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పలేదే. సింపుల్ రా, లోపలికి వెళ్ళి రావడం మనకి అలవాటైపోవాలంతే. ఓకే ఓకే, బాగా చదువుకోండి, రేపు ఇంటర్నల్స్ ఉన్నాయి. మ్యాటీ, ఏమైంది? లాక్ ఏమైనా ఓపెన్ కాలేదా? ఓపెన్ అయిందన్నా. మరి బ్యాగ్ తీసుకెళ్ళడం ఏమైనా మర్చిపోయావా? అన్ని తీసుకునే వెళ్ళామన్నా. మరి దేనికి ఏడుస్తున్నావురా? టెరిటరీ ప్రాబ్లం అన్నా. మ్యాటీ 6 నెలల పాటు కష్టపడి పనిచేస్తూ ప్రమోషన్ తీసుకున్నాడు. మీ ఎదురు చేసిన ఏదో పని వల్ల పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సారీ అన్నా. ఆన్ ద స్పాట్ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నా. యూనిఫామ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోండి. అన్నా ప్లీజ్ అన్నా. అమ్మ హార్ట్ పేషెంటు, నాన్న తాగుబోతు, ఇంటి బాధ్యతలు అన్నీ నా తల మీదే. ఇలాంటి టైంలో ఈ పని కూడా పోతే? నేను అంతే అన్నా. మీరిద్దరు ముందు వెనక ఎవరూ లేరు, అనాథలం అని చెప్పు కదా నా దగ్గర పనిలో చేరింది. అలా చెప్పామా అన్నా? ఓకే, మీ ఇద్దరికి ఒక పర్సనల్ టాస్క్ ఇస్తాను. కంప్లీట్ చేశారో రేపటి నుంచి జాబ్ మార్లే కంపెనీలో మీకు జాబ్ ఉంటుంది. లేదంటే జాబ్ మార్లే కంపెనీ ఉంటుంది, అందులో మీకు జాబ్ ఉండదు. ఏం చెప్పావన్నా? అన్నా, అదేదో టాస్క్ అన్నారు కదా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఆల్వేస్ ఏ వుమన్. అన్నా, మీలాంటి గొప్పలు కూడా లవ్వా? ఇదే గ్యాప్ లో అన్నా? a+b² = a² + b² + 2ab + 2. సారీ మేడం, చూసుకోలేదు. నేను చూసాలేండి. ఇద్దరిది సేమ్ మొబైల్, తెలియకుండా తన ఫోన్ నేను తీసుకున్నా. అమ్మాయిల ఫోన్ బాగా చూసుకుంటారని వారంటీ అయిపోయిన మీ పాత ఫోన్ అక్కడ పడేసి గ్యాప్ లో కొట్టేసావన్నా?
రే ఎదవా, అన్న తన ఫోన్ తీసుకుంటే ఆమె అన్న ఫోన్ తీసుకుంటుంది. ఇంటికెళ్ళాక తెలియక ఫోన్ మారిపోయిందని మళ్ళీ తిరగడానికి అదే ప్లేస్కి వస్తుంది. అప్పుడు సెకండ్ మీటింగ్ చేయొచ్చని అన్న ప్లానింగ్. ఏం బుర్రన్నా మీది. కానీ సెకండ్ టైం ఆమె కన్నా ముందుగా నా చోటుకెళ్ళి ఒక ఫోన్ బాక్స్ పెట్టి దాంట్లో ఒక చిట్టి పెట్టొచ్చా. ఓ లవ్ లెటర్. నా మొబైల్ ప్యాటర్న్. అన్న మొబైల్ ప్యాటర్న్ తనకిస్తే తన ప్యాటర్న్ అన్నకిస్తుంది. అప్పుడు చాటింగ్ షురూ చేయొచ్చని అన్న ప్లానింగ్. ఏం బుర్రన్నా మీది. చాటింగ్ నుంచి మీటింగ్ అయ్యి మీటింగ్ నుంచి డేటింగ్ వరకు వచ్చింది మా స్టోరీ. అవన్నీ ఓకే, మీరు దొంగగా మారటానికి వదిన ఇన్స్పిరేషన్ అన్నావు కదా, అదొక్కటి లింక్ అవ్వట్లేదన్నా. అక్కడే ఉందిరా ట్విస్ట్. ఫస్ట్ టైం తను నన్ను డేట్కి పిలిచినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ గా తీసుకెళ్ళా. అర్థమైందన్నా, చైన్ ఇచ్చే తీరాలి, డబ్బులు లేవు, అందుకే దొంగతనం మొదలు పెట్టావు కదన్నా. మరి జాను దొంగ అప్పటి నుంచి దొంగతనాలు మొదలెట్టా. ఆ రోజు నుంచి ప్రతిసారి తనని కలవడానికి వెళ్ళినప్పుడల్లా ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ గా తీసుకెళ్లేవాడిని. దొంగ దొంగ దొంగ. ఆమె నోటితో దొంగ దొంగ అని పిలిచినప్పుడల్లా ఆమె కన్నా ఎక్కువ ఆ పదం మీద లవ్ అయ్యి నేను ఒక్కడనే దొంగ అవ్వకుండా ఇంతమంది దొంగలు తయారు చేశానురా. ఏం బుర్రన్నా మీది. లేదనా, గొప్ప ఇన్స్పిరేషన్ మీ కదా. అక్కడే మొదలైందిరా ప్రాబ్లం. ప్రతిసారి తనని కలవడానికి వెళ్ళినప్పుడల్లా బంగారం ఇచ్చి ఇచ్చి అలవాటైపోయి ఇప్పుడు చేతుల్లో బంగారం లేకుండా వెళ్తే నాతో అసలు మాట్లాడటమే లేదురా. రేపటి నుంచి రోజు తనకు బంగారం ఇవ్వాలంటే నాకు పెద్ద బంగారం గనే కావాలి. ఆ గనే ఇన్ని రోజులు నేనిచ్చిన తన బీరువాలో ఉంది. దాన్ని మీరిద్దరూ సింపుల్ టాస్క్ అన్న. అడవిలో పుల్లు సింహాలు పట్టే వాళ్ళకి బకెట్లు చేపలు పట్టమని చెప్తున్నారు. రే నేను చెప్పేది ముందు వినండి రా, అక్కడ ప్రాబ్లం ఉందిరా. చిల్లవండి అన్నా. చిల్ బ్రో. గురుగారు, ఈ లాకర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు చూడండి. ఏ మెథడ్ యూజ్ చేస్తున్నావు? మామూలుగానే ట్రయల్ అండ్ ఎర్రర్. ఇవి రెట్రో లాక్స్, 1957 ఓల్డ్ మోడల్. ఆ మెథడ్ వర్కౌట్ అవ్వదు. లాకర్స్ అండ్ క్రాకర్స్ బుక్లో చాప్టర్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 36 టెక్నిక్ 7 గుర్తులేదా? ఓపెన్ అయింది గురుగారు. ఈ బుక్ ఆథర్ ఎవరు? ఏ బుక్ బై మార్లే అన్నేరా. అన్నది మంచి బుర్ర గురువు గారు. గురుగారు అటు చూడండి. అన్న మంచి పిట్టనే పడేశాడు. ఫిగర్ మంచి కసక్లాగుంది కదూ. వదినరా. ఓకే. అయినా కత్తిలా ఉందిరా. మరి నేను ముసలి దీనికైతే పెప్పర్ స్ప్రే కూడా అవసరం లేదు, ఊరితే గాలికే పడిపోయారు. పడేరా. జింతాక్ పెప్పర్ స్ప్రే అందుబాటులోనేమో చూడరా. ఎగ్జైట్మెంట్ లో చాలా దూరంగా విసిరేసాను గురువుగారు, ఇప్పుడు దొరకడం కష్టం. ఇన్ని రోజులు నా మనసు దొంగలించావని నేను ప్రేమతో దొంగ దొంగ అని పిలిస్తే దాన్నే సీరియస్గా తీసుకొని ప్రొఫెషనల్ దొంగ అయ్యావు కదరా. సారీ జాను. రేపెవరైనా వచ్చి నీ వాడు ఏం చేస్తున్నాడని నన్ను అడిగితే వాడుకు దొంగ అని చెప్పనా? లేదు జాను, ఊరికే పార్ట్ టైం జాబ్ అంతే. ఇంత జరిగాక కూడా నువ్వు
ఒక దొంగ అని ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేసుకుంటున్నావు చూడు, అదే నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. పోయి నీలాంటి దొంగల్లో వచ్చేసాను కదరా. మేం దొంగలే మేడం. ఏదో ఒక రాజకీయ నాయకుడు మొత్తం ప్రభుత్వానికి టోపీ పెట్టి జనాలు కష్టపడి సంపాదించి కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని కోట్లు కొల్లగొట్టి ఆ బ్లాక్ మనీనంతా తనొక్కడే అనుభవిస్తూ హాయిగా ఉన్నప్పుడు అలాంటి మోసగాడి డబ్బుల్ని కొట్టేస్తాం కదా. మేం దొంగలే మేడం. ఎవడో ఒక ప్రభుత్వ అధికారి జీవితాంతం లంచం తీసుకుని పేదవాళ్ళకొచ్చే సౌకర్యాలన్నీ దోచేసి ఆ డబ్బుని ఇంటి అండర్ గ్రౌండ్ లో పెట్టుకుని అమాయకంగా బ్రతుకుతున్నప్పుడు అలాంటి మోసగాళ్ళ డబ్బులు కొట్టేస్తాం కదా. మేం దొంగలే మేడం. ఇదే చాప్టర్ లో ఉందిరా, నేను మీకు చెప్పనే లేదే. మనం దొంగలమే పదన్నా. రే ఏం చేస్తున్నారా? వర్కౌట్ అవుతుంది, ఊరికే పదన్నా. మార్లే, జాను, నువ్వు చేసే పని వెనుక ఇంత మంచి ఇంటెన్షన్ ఉందని నాకు తెలియనే లేదు. చేస్తుంది దొంగతనమే అయినా దానిలో ఎథిక్స్ ఉన్నాయి. అయినా నేను లవ్ చేసే అబ్బాయి ఒక దొంగ అని అందరితో ఎలా చెప్పగలను? జాను, ఇంట్లో అమ్మ బట్టలు ఉతుకుతున్నప్పుడు నాన్న తెలియకుండా జేబులో వదిలేసిన 10 రూపాయల్ని తిరిగి ఇవ్వకుండా పోపుల డబ్బాల్లో దాచిపెట్టుకుంటుంది కదా, అమ్మ దొంగే. వచ్చిన జీతంలో అమ్మకు తప్పు లెక్కలు చెప్పి మిగిలిన డబ్బులతో వీకెండ్లో లైట్ గా తాగేసి సైలెంట్ గా పడుకుంటాడు కదా, నాన్న దొంగే. దొంగ నుంచి దొంగనై దొంగలతోనే పెరిగి చివరికి దొంగల్లోనే దొంగను వెతికి వాళ్ళను కొల్లగొట్టి పెద్ద పెద్ద దొంగల మధ్య దొంగలాగే బతుకుతున్న నేనొక పేద దొంగని జాను. ఇలానే కొట్టేస్తుంటే నువ్వు తొందరలో గొప్ప దొంగ అయిపోతావులే. ఒక్క నిమిషం జాను. మళ్ళీ మా ఇంటికి వచ్చి దొంగలించావు కదా. లేదు లేదు. థ్యాంక్ యూ. సారీ దొంగ. జాబ్ మార్లే బుట్టలో జాను